హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఈరోజు అయితే నేను బీరకాయ చాలా టేస్టీగా అనడం కన్నా కమ్మగా ఉండే బీరకాయ రొయ్యల కర్రీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను కూడా ఈ కర్రీ ఫస్ట్ టైం తిన్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే నేను వీడియో చేసి పెడుతున్నాను. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్. కడాయిలో కొంచెం జీరా యాడ్ చేసుకుందాం. జీరా కొంచెం చిట్టుపట్లాడంగానే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాము. సరే, అవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వగానే కొంచెం లైట్గా పసుపు అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు అవి ఫ్రై అవ్వగానే మనం బీరకాయ అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. బీరకాయలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది దాంట్లో ఉంటే వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. చూడండి, ఒక 5 మినిట్స్కి అయితే నాకు వాటర్ ఇలా రిలీజ్ అయినాయి. దీంట్లో నేను 2 పెద్ద టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవి కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బీరకాయ రొయ్యల కర్రీలోకి చాలా తక్కువ మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను అదేంటంటే చిన్న కొబ్బరి ముక్క, ఒక చిన్న అల్లం ముక్క, చిన్న వెల్లుల్లి, ఇంకంతే. ఇంకా నేను ఎటువంటి గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఎందుకంటే మనకి బీరకాయ ఫ్లేవర్ అనేది పోకూడదు. తర్వాత కారం యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ ముందే ఉడకబెట్టి పెట్టుకున్న రొయ్యలు కూడా యాడ్ చేసుకున్నాను. అవి కూడా వేసుకొని ఫ్రై చేసి మనం సిమ్లో పెట్టుకుని ఆ మసాలా అంతా మన కర్రీ పెట్టేలాగా పెట్టుకున్నాము. చూడండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు అన్నం వేసుకొని ఈ కర్రీ టేస్ట్ చేయబోతున్నాను. అబ్బా, భలే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అస్సలు చూస్తుంటేనే నోట్లో వాటర్ వస్తున్నాయి అన్నమాట. కూర అనేది అంత మంచి స్మెల్ వస్తుంది. నేనైతే ఇప్పుడు తిని మీకు టేస్ట్ ఎలా ఉందనేది నేను చెప్తాను. రొయ్యలు ముద్దుకి రొయ్యలు తగులుతూ అస్సలు ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. కర్రీ అయితే తక్కువ మసాలా వేసి చేసుకున్నాం కదా, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.